అమ్మా, నా సౌభాగ్యాన్ని కాపాడండి. నా మీద మీ కృపను వర్షించండి అమ్మా. నాగదేవత, నా దగ్గర మీ ప్రతిమ ఏదీ లేదు, అలాగే పటాలు లేవు. అసలు మీరొక స్త్రీనో లేక పురుషుడో కూడా నాకు తెలీదు. కానీ ఈరోజు స్వచ్ఛమైన మనసుతో నేను మీకు ఆవాహన పలికి మీ పూజ చేస్తున్నాను. ఎందుకంటే నేను మీకు చాలా పెద్ద భక్తురాల్ని. కేవలం మీ మీద విశ్వాసంతోనే నేను ఈ యుద్ధంలో తలబడబోతున్నాను. మీ కారణంగానే నాలో ఈ ధైర్యం కూడా వచ్చిందమ్మా. మీ కూతురి సౌభాగ్యాన్ని రక్షించండి. నాకు మీ ఆశీర్వాదాలు కావాలమ్మా. నీ కృపతో నన్ను దీవించు తల్లి. జీవితంలో మొదటిసారి ఎవరికైనా దేవతకి పూజ చేశానంటే అది మీకే నాగదేవత. మీ భక్తురాల్ని ఆశీర్వదించండి. ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. తంగో నాగ ప్రచోదయాత్. ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. తంగో నాగ ప్రచోదయాత్. ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. ఈ ప్రార్థన నాకు ఎక్కడి నుండి వినిపిస్తోంది? ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. తంగో నాగ ప్రచోదయాత్. ఓం ఇది బహుశా త్రిదేవతలు ప్రసాదించిన వరప్రసాద ఫలితం. ఇప్పుడు నేను కూడా దేవత రూపంలో పూజలు అందుకుంటున్నానన్నమాట. నాకు కూడా భక్తులున్నారన్నమాట. ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. అంటే ఈమె దేవి స్వర్ణరేఖ మొదటి భక్తురాలు. ఈమె నాకు మొదటి భక్తురాలు. అందుకే ఈమె కోరికలన్నీ నెరవేరుస్తాను. ఈమె ఏ క్షణాన్ని స్మరించినా నేను స్వర్ణరేఖను చెబుతున్నాను, తక్షణం సహాయం చేస్తాను. నాకెందుకు ఇలా అనిపిస్తుంది? అమ్మ సంతోషమాత నాకు సహకరిస్తారో లేరోనని. అమ్మా, నాకు సహకరించండి అమ్మా. మీరు లేకపోతే నేను జీవితంలో ఏమీ చేయలేను. నన్ను ఆశీర్వదించండి. ఇదేంటి? ఓ, బహుశా మధు మేడం నా కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నారు.
ఈ సంతోషి ఇంకా విద్య ఇంకా రాలేదేంటి? ఇలా అయితే మనం ఇక్కడే ఉండిపోతాం ఆంటీ. ఏదో ఒకటి చెయ్యాలి. నెమ్మదిగా అమ్మా. జాగ్రత్తమ్మా. అయ్యయ్యో, ఇక్కడ మనల్ని గదిలో బంధించేసి అక్కడ ఆ సింధూరి తన వ్యూహాన్ని అమలు చేస్తోందేమో. అవును, ఈ నకిలీ సంతోషి ఎక్కడ ఉండిపోయింది? ఏయ్ రా, వచ్చిన సవాల్ని ఎదుర్కో. నేను ప్రేమించిన సంతోషి నిజమైన సంతోషి అని ప్రూవ్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఏమైపోయావు సంతోషి నువ్వు? ప్లీజ్ త్వరగా వచ్చేసాయి. కుదిరా? ఐ థింక్ మనం సంతోష్ గురించి వెయిట్ చేయక్కర్లేదనుకుంటా. వెంటనే మిగతా తంతు పూర్తి చేస్తే మంచిది. సంతోషి ఇక్కడ లేకపోవడమే మంచిదైంది. లేదంటే సింధూరి సాంప్రదాయ వేడుకలన్నీ చేసుకోవడం చూస్తే తను సింధూరిని కాపీ చేస్తుంది. తనెలాగో తన ఇష్ట ప్రకారమే చేస్తూ ఉంటుంది. సింధూరి, నువ్వు నీ డ్రామా ఏంటి? అంటే నేననేది, నువ్వు నీ వేడుకలు మొదలుపెట్టావు. వాటి గురించేగా నేను ఎదురు చూస్తుంది. జై సంతోషి మాత, సాయం చేయి తల్లి. జాగ్రత్తమ్మా. నాగపంచమి రోజున నువ్వేం చేస్తావు? అయ్యో రామా, ఏమీ తెలీదా నీకు? పూజ చేస్తాను, ఇంకేం చేస్తాను? సింధూరి అన్ని సంతోషి చెప్పినట్టు చేస్తుంది. ఒకవేళ సింధూరి ఎలాంటి తప్పు చేయకపోతే పెద్ద సమస్య వచ్చి పడుతుంది. ఆ తర్వాత నీకోసం పాయసం చేస్తాను. నాకు నా వాగ్దానాలన్నీ గుర్తున్నాయి ధైర్య సార్. ఊయలూపటం, పూజ, గంధం చెట్టు, పాయసం. అలాగే గంధం చెట్టు నాటుదామా?